శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉండే ముత్తిరెడ్డి వాణి అనే పొల్ల చేసుకున్న వరుస పెళ్లిళ్ళ స్టోరీ ఇంటే పొట్టి పిల్లలను మార్చినంత అల్కగా భర్తలను మార్చి పడేస్తుందట ఈమె మేనత్త సాయంతో. ఏకంగా 8 పెళ్లిళ్ళు చేసుకుందట ఇప్పటికే, అది కూడా టీనేజ్లో ఆఖరి ఏడాది పూర్తి కాకముందే. ఇక చూడు ఎంత మందిని మార్చి మార్చి లగ్గాలు చేసుకుందో ఈ ఫోటోలు చూడు. ఇంట్లో చూసినా పిల్ల సేమ్ పిల్లగాడు చేంజ్. మరి ఈ ముచ్చట ఎట్లా బయటపడ్డదంటే, మొన్న సోంపేట దుర్గాదేవి గుళ్ళే ₹1,00,000 ఎదురు కట్నం పెళ్లి ఖర్చులు అన్నీ తీసుకొని ఈ కర్ణాటక పిల్లగాని లగ్గం చేసుకుందట. పెళ్ళైనాక అత్తగారింటికి పోతారు కదా, ఇక రైలు బండ్లో తీసుకొని పోతుంటే విజయనగరం రైల్వే స్టేషన్ కాడికి బండి రాగానే బాత్రూమ్ పోయేస్తా అండి అని చెప్పి బండి దిగి జంప్ అయిందట. అరే ఇటువా పిల్ల అని చెప్పి దేవులాడి మళ్ళా వాపస్ ఇంటికాడ చూస్తే ఉందట. మరి ఇదేందమ్మా అని అడిగితే నేను రాను పొమ్మన్నదట. ఇంతలోనే ఎవరో వీళ్ళందరికీ ఈ పొల్లకి ఇదివరకు జరిగిన 7 పెళ్లిళ్ళ ముచ్చట అంతా రాజుగారి 7 చేపల కథ చెప్పినట్టు ఎప్పుడే కాకుండా సెల్ ఫోన్ల సాక్ష్యాధారాలు కూడా పంపిర్రట. చాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మునుపు జరిగిన పెళ్లిళ్ళ ఫోటోలను చూపెట్టినట్ట కొత్తగా పెళ్లి చేసుకొని మోసపోయిన నెంబర్ 8 పెళ్లి కొడుకు. ఓ ఇద్దరినో ముగ్గురునో చేసుకుందంటే ఒకళ్ళు నచ్చక ఇంకోళ్ళు చేసుకుందేమో అనుకోవచ్చు. కానీ ఒకసారి చేస్తే పొరపాటు, ఇంకోసారి చేస్తే గ్రహపాటు, మూడోసారి చేస్తే అలవాటు అన్నట్టు ఇన్ని మాటలు చేసుకుంటుందంటే ఇది వీళ్ళకు అలవాటైన కథే. పెళ్లి కాని ప్రసాదులు దొరికితే పండగ చేసుకుంటూ అలవాటైనట్టుంది వీళ్ళకు అనుకుంటున్నారు ముచ్చటెరికైన పబ్లిక్ అంతా.